హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఆనంది శ్రీనుకు అలక్యకు పెళ్లి చేసి ఆదిత్యకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది అలక్యను హాస్పిటల్కి తీసుకురావడానికి పద్మమ్మ సింహాద్రి ఇంటికి వెళ్ళి అలక్యను తీసుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. అదే కారులో ఆదిత్య కూడా ఉంటాడు. కానీ అలక్యను చూడకుండా ఆదిత్య అయితే తన వర్క్ తను చేసుకుంటూ ఉండగా కార్ అద్దంలోకి ఇలా చూడగానే అలక్యలాగా అనిపిస్తుంది. అప్పుడే ఒక్కసారిగా స్టన్ అయి ఏంటి అలక్యలాగా అనిపిస్తుంది, యాక్సిడెంట్ చేసింది ఈ దివ్య అలక్య ఒక్కరేనా అని వెంటనే కార్ స్టాప్ చేసి కిందికి దిగి అలక్య అంటాడు. అనగానే దివ్య అయితే వెనక్కి తిరుగుతుంది. ఏంటి నన్ను వాళ్ళ పిలిచారా అని అంటూ ఉండగా, ఏంటి నీ పేరు అలక్య కాదు, నీ పేరు దివ్య అని చెప్పాను కదా దివ్య అని ఆనంది అంటూ ఉంటుంది. లేదు, ఎవరో నాకు బాగా కావలసిన వాళ్ళు నన్ను పిలిచినట్టు అనిపించింది అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే దివ్య వెనక్కి చూడగానే ఆదిత్య దివ్యను చూస్తాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. నా అలక్య తనే, ఈ దివ్యనే నా అలక్య అని చాలా సంతోషంగా ఆదిత్య వెళ్ళి దివ్యను హగ్ చేసుకుంటాడు. అప్పుడే దివ్య అయితే ఆదిత్యను చూసి, ఎవరు నువ్వు, నన్ను హగ్ చేసుకుంటున్నావేంటి అని కోపంగా చిరాగ్గా ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే, ఏంటి అలక్య, నువ్వు ప్రేమించిన ఆదిత్యను నేనే, నా కోసమే నువ్వు వచ్చావు అని ఆదిత్య అయితే అంటూ ఉండగా, లేదు నువ్వు ఎవరో నాకు తెలియదు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలక్య అయితే. అప్పుడే ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి నన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఉంది ఇప్పుడు అలక్య, ఎందుకంటే తనకు యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోయింది కదా, తలకు పెద్ద గాయం తగలడం వల్ల ఇప్పుడు నేను గుర్తులేను అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అలక్య అలా అంటున్నందుకు. అప్పుడే అలక్య అయితే, అక్క ఎవరక్క అతడు, నన్ను ఇలా హక్ చేసుకుంటున్నాడు, నాకు ఎవ్వరూ గుర్తులేదు, నాకు అసలు ఏమైంది, నాకు నువ్వు అక్కవు, శ్రీను, పెద్దమ్మ పెదనాన్న తప్ప నాకు ఎవ్వరూ లేరా, నాకు ఏమీ గుర్తు రావట్లేదు, నాకేమైందక్క అని అంటూ ఉంటుంది అలక్య అయితే ఆనందితో. అప్పుడే ఆనంది అయితే, నీకేం కాలేదమ్మా, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు, ఖచ్చితంగా నీ గతం ఏంటో నీకు గుర్తొస్తుంది, నీకు దగ్గర వాళ్ళు, నిన్ను కావాలనుకున్న వాళ్ళు ఎవరో నీకు కనిపిస్తే నీకు ఖచ్చితంగా గతం గుర్తొస్తుందని డాక్టర్లు చెప్పారమ్మా. కానీ నీకు ఆదిత్యను చూస్తే గతం గుర్తు రాలేదు, కానీ ఆదిత్య బాబు తను ప్రేమించిన అలక్య నువ్వే అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు అని ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అలక్య అయితే గతం మర్చిపోయి ఆదిత్యను గుర్తుపట్టే పరిస్థితిలో లేదు. కానీ ఆదిత్యకైతే ఇన్నాళ్లకు అలక్యే కనిపించిందని సంతోషంలో ఉన్నాడు. కానీ గతం మర్చిపోయి తను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం బాధగాను ఉంటాడు. కానీ ఆనందికైతే అర్థమైపోతుంది తను అలక్య అని. శ్రీనుకు వెంటనే ఈ విషయం చెప్తుంది. శ్రీను మీ బావగారు నా పెళ్లి కంటే ముందుగానే ఒక అమ్మాయిని ప్రేమించాడు. జ్యోతమ్మ ఇలా యాక్సిడెంట్ చేయడం వల్ల కాళ్ళు లేవని తన వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇలా నిశ్చయించుకున్న పెళ్లి ఆపేశారు. తనంటే ఆదిత్యకు చాలా ఇష్టం. ఇప్పుడు కాళ్ళు లేనందువలన వాళ్ళిద్దరి పెళ్లి జరగలేదు. కానీ ఇప్పుడు ఈ దివ్యనే ఆ అలక్య అని నాకు అనుమానంగా ఉంది శ్రీను, ఎందుకంటే ఆదిత్య ముఖంలో సంతోషం చూశాను. అలక్యను చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు, దగ్గరికి వచ్చాడు. కానీ గతం మర్చిపోయింది కదా దివ్య, గుర్తుపట్టలేకపోయింది ఆదిత్య బాబుని అని జరిగిన విషయం మొత్తం కూడా ఆనంది అయితే శ్రీనుతో చెప్తూ ఉంటుంది. అది కాకుండా నేను ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, ఆదిత్య గారికి కాళ్ళు వస్తే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు ఇలా డైవర్స్ ఇస్తానికి నేను రెడీ అయ్యే ఈ పెళ్లి చేసుకున్నాను అని ఈరోజైతే ఆనంది శ్రీనుతో చెప్తూ ఉంటుంది. అది విన్న శ్రీను అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు అనేది, నువ్వు ఆదిత్య బాబు జీవితంలో నుండి వెళ్ళిపోతావా, తనకు కాళ్ళు వస్తే ఈ దివ్యమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడా, ఈ దివ్యనే తను ప్రేమించిన అలక్యనా అని శ్రీను అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా నీ జీవితం ఇలా అయిపోవడానికి వీల్లేదమ్మా, నేనున్నాను కదా నీ దోస్తుని, ఖచ్చితంగా నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఎలాగైనా ఆదిత్య బాబుతో నువ్వు నిండా నూరేళ్ళు
నూరేళ్ళు ఉండేటట్లు నేను చేస్తాను అని ఇక శ్రీను అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఈ చిలకమ్మను ప్రేమలోకి దింపేసుకున్నాను. ఇప్పుడు చిలకమ్మ నేను ఏది చెప్తే అది వింటుంది. అలాగే ఇక మేమిద్దరం ఇలాగే క్లోజ్గా ఒకటైపోతాము. ఇక గతం ఎప్పటికీ గుర్తు రాకుండా చేసి ఇక ఈ దివ్యను నేను పెళ్లి చేసుకుంటే మీరిద్దరు సంతోషంగా ఉంటారు. ఇక దీనికి ఎన్ని కష్టాలైనా సరే ఇక నేను కష్టాలు అనుభవించి దివ్యను పెళ్లి చేసుకొని తీరుతాను అని ఇక తన మనసులో శ్రీను అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా గతం మర్చిపోయిన ఇక అలక్యకు గతం గుర్తొచ్చేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. త్వరగా అలక్యకు గతం గుర్తుకొస్తే ఇక నేను అలక్య సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు అని ఇక అలక్య ఇలా అసహించుకుంటున్న అవన్నిటికీ తట్టుకొని ఇక అలక్యను తన వైపుకు తిప్పుకోవడం కోసం గతం గుర్తు రావడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆదిత్య బాబు అయితే. ఇక అదంతా శ్రీను గమనిస్తూ ఉంటాడు. మా అమ్మాడిని మోసం చేసి మళ్ళీ ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయిని మామూలు మనిషిని చేసి నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎలా చేసుకుంటావో నేను చూస్తాను అని ఇక శ్రీను అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆదిత్య బాబు మీరు రోజు వచ్చి ఇలా ఇలా మీరు చేస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. దివ్యకు మీరంటే ఇష్టం లేదని ఎంత చెప్పినా మీరు దివ్యకు గతం గుర్తొచ్చేలా చేయాలి అని ఇక దివ్యతో ఇలా తిట్లు పడుతూ ఇక దివ్య వెంబడే ఎందుకు తిరుగుతున్నారు అని ఇక శ్రీను అయితే ఆదిత్యను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే అవి నా పర్సనల్ విషయాలు నీకు చెప్పన అవసరం లేదు అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇక శ్రీను అయితే ఇక నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. దివ్యను చూసుకోవడానికి నేనున్నాను. దివ్య ఇప్పుడు నేను ఏది చెప్తే అది వింటుంది. ఇక దివ్యను నేను ప్రేమిస్తున్నాను అని ఇక పెద్ద షాక్ ఇస్తాడు ఆదిత్యకైతే శ్రీను. అది విన్న ఇక ఆదిత్య అయితే శ్రీను చెంప పగలగొడతాడు. ఏంట్రా నువ్వు అనేది? నేను ప్రేమించిన నా అలక్యను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అలాంటి అలక్యను నువ్వు ఇప్పుడు ప్రేమించడం ఏంటి? ఇక నేను ముందుగానే ప్రేమించాను. అలక్య ఎప్పటికైనా నా భార్యే. ఇక నీకు సొంతం కానివ్వను అని ఇక కోపంగా అంటూ ఉంటాడు ఆదిత్య బాబు అయితే. అప్పుడే ఇక శ్రీను అయితే ఒకసారి నువ్వు ఇక అలక్య దగ్గరికి వెళ్ళు. నిన్ను ఎలా చీకొడుతుందో చూడు. ఇక నేను వెళ్తే ఎలా చూసుకుంటుందో చూడు. ఇక ఈ అమ్మాడికి ఇప్పటంతలో గతం గుర్తురాదు. ఇక నేను గతం గుర్తు రాకుండా చేస్తాను. మొత్తం నా వైపుకు తిప్పుకుంటాను. నువ్వు ఇక మా అమ్మాడి సంతోషంగా ఉండాలి. ఇక ఎప్పటికైనా మీరిద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉండాలనే నేను కోరుకుంటున్నాను. దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఈ దివ్యను నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు ఇక నుండి వెళ్ళిపో. ఇక దివ్యకు దగ్గర కావాలని చూడకు అని ఇక సీను అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆదిత్యకైతే. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంట్రా నువ్వెంత నీ బ్రతికెంత? ఈరోజు నాకే వార్నింగ్ ఇస్తావా? నీ సంగతి చూస్తాను అని ఇక కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దివ్య కూడా ఆదిత్య వెళ్ళిపోగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అతన్ని బాగా ఇంట్లో నుంచి పంపించేశావు. అతడు నన్ను సతాయిస్తున్నాడు. ఎవరో అతడు నాకు తెలియదంటే ఇక నేను గుర్తులేనా అని ప్రతిసారి అడిగి నా మైండ్ మొత్తం తినేస్తున్నాడు. ఇక అతన్ని పంపించావా సీను? ఇక నువ్వు చాలా మంచివాడివి అని ఇక దివ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆదిత్యను పంపించినందుకు శ్రీనుతో. అప్పుడే ఇక శ్రీను అయితే ఇక నీకు ఇష్టమైనవే నేను చేస్తానమ్మా. ఇక నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను. ఇక నేనంటే నీకు ఇష్టమే కదా అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు దివ్యను. అప్పుడే ఇక దివ్య అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి నేనంటే నీకు ఇష్టమేనా అని ఇక దివ్య అయితే శ్రీనుని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీను అయితే నువ్వంటే నాకు ఇంకా నీకంటే నాకు ఎక్కువగా ఇష్టం అని ఇక శ్రీను కూడా ఇలా అంటూ ఉంటాడు. మన ఇద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమి చెప్పినా ఇక నేను వినను. నువ్వు చెప్పింది మాత్రమే వింటాను. ఇక నువ్వు ఏది చెప్తే అది సరేనా అని ఇక దివ్య అయితే శ్రీనుతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీను అయితే నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. ఇక నువ్వు నేను చెప్పినట్టు వింటే ఇక ఆదిత్య బాబు ఇక ఎప్పటికీ నీ జీవితంలోకి రాకుండా నేను చూసుకుంటాను అని ఇక శ్రీను అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య అయితే ఏంటి శ్రీను ఏదో ఆలోచిస్తున్నావు నా గురించేనా? నేను ఎప్పటికైనా నీకే సొంతం. నువ్వు నాకు ఇష్టం కాబట్టి ఇక నేను నీకు ఇష్టం కాబట్టి మన ఇద్దరం కలిసి ఉందాం అని ఇక సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఈ విధంగానైతే అలక్య ఇక ఇంటికి వెళ్ళాక ఇక ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ శ్రీనుగాడు నన్ను ఈరోజు ఇలా అలక్యతో మాట్లాడకుండా చేసి ఇక నన్ను చీ అని పొమ్మంటాడా? వాడికి ఎంత ధైర్యం? వాడిని ఏం చేస్తానో చూడు అని ఇక వెంటనే ఇక రౌడీలకు కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు. ఇక ఆ సింహాద్రి ఇంటి పక్కన శ్రీనుగాడు ఒకడు ఉన్నాడు. అతని ఫోటో మీకు పంపిస్తున్నాను. వెంటనే వాడిని ఇక లేపేయండి. వాడిని మాత్రం ఇలా ఉంచకూడదు. ఎందుకంటే వాడు నేను ప్రేమించిన అమ్మాయినే తను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నాతో సవాలు చేశాడు. ఇక నాకు ఆ అమ్మాయి అంటే పంచప్రాణాలు.
అలాంటి అమ్మాయిని నాకు దూరం చేసి తను దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇక మేము ఎంత ప్రాణంగా ప్రేమించుకున్నామో తెలుసా అని ఇక ఆ రౌడీలకు కాల్ చేసి చెప్తూ ఉంటాడు. తనకిప్పుడు గతం గుర్తులేదని తను ఇలా చేస్తున్నాడు. తన గతం గుర్తొచ్చాక మేమిద్దరం సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాము. కానీ నేను అక్కడికి వెళ్ళి తనకు ఎలాగైనా గతం గుర్తు రావడానికి ప్రయత్నిస్తుంటే ఇక తను మాత్రం నన్ను ఈరోజు ఇలా చీకొట్టి పంపిస్తాడా? ఇక దివ్యకు గతం గుర్తు రాకుండా చేయాలని వాడు ఆలోచిస్తున్నాడు. కానీ నేను ఎలాగైనా దివ్యకు గతం గుర్తొచ్చేలా చేయాలని నేను చేస్తున్నాను. కానీ వాడు ఎలాగైనా దివ్యను దక్కించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక దివ్యను నాకు దూరం చేసి తను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. వాణ్ణి మాత్రం వదిలేసేది లేదురా అని ఇక వెంటనే రౌడీలకు కాల్ చేసి ఆదిత్య అయితే ఇలా అటాక్ చేయమని చెప్తాడు శ్రీనుపై. ఇక అప్పుడే శ్రీను ఫోటో వీళ్ళ సెల్లోకి పంపగానే వాళ్ళు ఇక శ్రీను మాకు ముందుగానే తెలుసు, వాణ్ణి ఖచ్చితంగా మేము లేపేస్తాము, మీరు టెన్షన్ పడకండి సార్, మీరు డబ్బులు రెడీగా ఉంచండి, ఇక మేము పని అయిపోయిందని కాల్ చేయగానే వెంటనే ఇక డబ్బులు కొట్టేయండి అని ఇక అంటూ ఉంటాడు రౌడీలైతే. అప్పుడే ఇక సరే అని ఆదిత్య కాల్ కట్ చేస్తాడు. ఇదంతా దూరంగా నుండి ఇక ఆనంది గమనిస్తూ ఉంటుంది. ఏంటి ఎవరినో ఇలా కొట్టమని ఆదిత్య బాబు చెప్తున్నారు, ఇక ఆదిత్య బాబు ఇలా ఆలోచిస్తున్నారేంటి ఒక రౌడీలాగా. ఇక తను ఎంతోగానో ప్రేమించిన అలెక్య కోసం ఇలా మాట్లాడుతున్నాడు. తను ఎలాగైనా దక్కించుకోవాలి తనను అలెక్యననేది ఇక తన ఆలోచన. ఇక ఈ దివ్యనే అలెక్య అని ఆదిత్యబాబుకు తెలిసిపోయింది కాబట్టి ఎలాగైనా గతం గుర్తొచ్చేదాకా దివ్య వెంబడిపడి గతం గుర్తు రావాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ శ్రీనుకు తెలిసిపోయింది కదా, ఇప్పుడు శ్రీను నా కోసం ఎలాగైనా ఇక ఇలా దివ్యను ఆదిత్యబాబుకు దూరం చేస్తున్నాడు. అందుకే ఇక ఇప్పుడు శ్రీనుపై అటాక్ చేయిస్తున్నాడు ఆదిత్యబాబు అని ఇక ఫోన్ ద్వారా ఆనంది అయితే ముందుగానే తెలుసుకుంటుంది. ఇక వెంటనే నా దోస్తును శ్రీనుని నేనే కాపాడుకోవాలి, లేకుంటే ఈరోజు శ్రీను ప్రాణాలను తీసేస్తాడు అని ఇక చాలా హడావిడిగా ఇక ఆనంది అయితే ఇక శ్రీను కోసం వెతుకుతూ శ్రీను ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక దారి మధ్యలోనే శ్రీను ఇక ఇంటికి వస్తూ ఉండగా రౌడీలైతే అటాక్ చేస్తూనే ఉంటారు. ఇక దూరంగా ఆనంది చూసి శ్రీను అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక రౌడీలైతే ఆనందిని చూసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక టైంకు వచ్చావమ్మాడి, ఇక నన్ను ఎవరో ఇలా అటాక్ చేయించారు, ఇక నేను మరికొద్ది క్షణంలో నువ్వు రావడం ఆలస్యం అయ్యుంటే ఈరోజు నేను ఏమైపోయేవాడినో అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీను అయితే. అప్పుడే ఇక ఇదంతా ఖచ్చితంగా ఆదిత్య బాబే చేసుంటాడు, ఇక నాకు తెలుసు అని ఇక శ్రీను అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి శ్రీను నువ్వు అనేది, ఇదంతా ఆదిత్య బాబు చేశాడని నీకెలా తెలుసు అని ఇక అంటూ ఉండగా, అవునమ్మాడి, ఇక ఈరోజు దివ్య దగ్గరికి వచ్చి దివ్యను సతాయిస్తున్నాడు ఆదిత్య బాబు. అప్పుడే ఇక నేను కోపంగా ఆదిత్య బాబుని ఇలా వెళ్ళిపోమ్మని చెప్పాను, అదే మనసులో పెట్టుకొని ఇలా చేసుంటాడు. ఇక దివ్యను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నాడు. కానీ ఇక నీ జీవితం ఇలా అయిపోతుందని నేను ముందుగానే దివ్యను నా దారిలోకి పెట్టుకున్నాను. ఇప్పుడు దివ్యకు నేనంటే ఇష్టం, నాకు కూడా దివ్య అంటే ఇష్టం, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము. ఇక ఇప్పుడు దివ్యకు గతం గుర్తురాదు, గతం గుర్తు రాకుండా నేను చేస్తాను. ఎప్పటికైనా ఇక అలెక్య రాదు, ఆదిత్యను పెళ్లి చేసుకోదు. ఈ అలెక్య ఇక దివ్యగా మారిపోయింది, ఇక శ్రీనుకు భార్యగా అయిపోయింది. ఇప్పుడు అలెక్య గతం గుర్తురాదు, ఇక ఆదిత్య బాబుకు భార్యగా రాదని తను తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు శ్రీను అయితే. అది విన్న ఇక ఆనంది అయితే, ఏంటి శ్రీను నువ్వేం మాట్లాడుతున్నావు, దివ్యను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆదిత్య బాబు ముందుగానే ప్రేమించానని చెప్పాడు కదా, ఎందుకు నీకు ఇవన్నీ గొడవలు, నా జీవితం ఏమైపోతే నీకెందుకు అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది శ్రీనుని. అప్పుడే ఇక శ్రీను అయితే, అదేంటమ్మాడి అలా మాట్లాడతావు, నువ్వు నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండువు, నీ జీవితం ఇలా అయిపోతుంటే నేను నీ ఫ్రెండుగా అలా ఊరుకుంటానని ఎలా అనుకున్నావు, నేను ఖచ్చితంగా దివ్యను పెళ్లి చేసుకొని తీరుతాను. ఇక ఇలాంటి రౌడీలు ఎంతమంది వచ్చినా సరే ఎదురించి చివరికి దివ్యను నేను దక్కించుకుంటాను, ఇక ఆదిత్యకు కాకుండా చేస్తాను. ఇక ఎప్పటికైనా ఆదిత్య భార్యగా నువ్వే ఉండాలి, ఆ ఇంట్లో సునంద పెద్ద కోడలుగా నువ్వు మాత్రమే ఉండాలి, మరికెవరూ రాకూడదు అనేదే నా కోరిక అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు. శ్రీను మాటలు విని ఇక ఆనంది అయితే ఆనందించాలా లేకుంటే ఇక ఏడవాలా అర్థం కావట్లేదు. తన భర్త పరిస్థితి అలా ఉంది. శ్రీను ఇప్పుడు నా జీవితం కోసం ఇలా నా భర్తతోనే గొడవ పడుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక అప్పుడే ఆనంది అయితే రౌడీల నుండి ఇలా కాపాడి శ్రీనును తీసుకొని ఇక ఇలా పద్మమ్మ సింహాద్రి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక శ్రీను పని అయిపోయింది, శ్రీను ఇక ఎప్పటికీ రాడు అని ఇక దివ్యను చూడడానికి, దివ్యతో మాట్లాడడానికి, దివ్యకు గతం గుర్తు రావడానికి మళ్ళీ ప్రయత్నించడానికి ఇక ఆదిత్య అయితే దివ్య దగ్గరనే ఉంటాడు. ఇలా ఇక ఆనంది శ్రీనును తీసుకొని వస్తూ ఉండగా వాళ్ళని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి, ఆనంది వెళ్ళి మళ్ళీ శ్రీనుగానే తీసుకొస్తుంది, శ్రీనుగానిపై రౌడీలు అటాక్ చేయలేరా, వీడు బ్రతికిపోయాడేంటి అని ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు ఆదిత్య బాబు అయితే. అప్పుడే ఇక శ్రీను అయితే, ఏంటి ఇక మీరు మళ్ళీ మా దివ్యమ్మ దగ్గరికి వచ్చారా, తను మీరంటే చిరాకు కోపం చూపిస్తున్నా మీకు సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడే వచ్చారా, ఇక అమ్మాయిని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు, మీరంటే ఇష్టం లేదని చెప్తుంది కదా, తనకు గతం గుర్తురాదు, మీరు ఇక నుండి వెళ్ళిపోండి అని ఎన్నిసార్లు చెప్పినా ఇక మీరు అలాగే వస్తారా, ఇక నేను అన్నది మీ మనసులో పెట్టుకొని ఈరోజు నన్ను చంపించాలని చూశారు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆనంది రూపంలో వచ్చి ఈరోజు నన్ను కాపాడుకుంది నా ఫ్రెండు, ఇక ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ దివ్యను నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడే చేసుకుంటాను, నీ కళ్ళ ముందే చూడు అని ఇక తాళిని తీసి దివ్య మెడలో కడతాడు శ్రీను అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, వద్దు శ్రీను, అలా జరగడానికి వీల్లేదు, ఇక నాకు అలెక్య అంటే పంచప్రాణాలు, ఎప్పటికైనా నేను అలెక్యను పెళ్లి చేసుకుంటాను, ఇక నువ్వు అలా పెళ్లి చేసుకొని ఇక నాకు గుండె కోతను మిగిల్చకు, నేను ఆనందితో సంతోషంగా ఉండలేను, ఎందుకంటే నా మనసులో మొత్తం అలెక్కే నిండి ఉంది అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అయినా కూడా వినకుండా, నీ మనసును మార్చుకోవాలి, ప్రతిసారి మేమే మారాలా, మీరు మారకూడదా అని ఇక శ్రీను అయితే ఈరోజు ఆనంది ఆదిత్యుల ముందే ఇక దివ్య మెడలో తాలి కట్టి వాళ్ళకైతే దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు ఈ రోజైతే శ్రీను. ఇక శ్రీను అలా చేయడం ఇక అందరికి కూడా నచ్చుతుంది, కాకపోతే ఆదిత్యకే చాలా కోపంగా ఉంటుంది శ్రీనుపై. ఇక నీకు ఆనంది అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు, కానీ ఈరోజు నాకు మాత్రం నువ్వు శత్రువు అయిపోయావు, నీ ఫ్రెండ్ కోసం ఇలా నువ్వు త్యాగం చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా, ఇక నేను నీ ఫ్రెండ్నే భార్యగా ఎప్పటికీ ఒప్పుకోను, నువ్వు చేసిన ఇక మోసానికి నేను కూడా నీకు ప్రతిఫలంగా అంతకంటే ఎక్కువ మోసాన్ని చూపిస్తాను చూడు అని ఇక ఆదిత్య బాబు అయితే చాలా కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటి శ్రీను, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఈ దివ్య గతం మర్చిపోయిన దివ్యను నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇక ఈ దివ్య అలెక్య కావడం ఏంటి, ఇక ఆదిత్య బాబు అలెక్యకు గతం గుర్తొచ్చేలా చేయడం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందో నాకు మాత్రం ఏం అర్థం కావట్లే, శివయ్య నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఈరోజైతే ఆనంది. అప్పుడే ఇక శ్రీను అయితే, ఏం కాదమ్మాడి, కొద్ది రోజుల తర్వాత కోపం పోతుంది, ఇక నిన్ను ఆదిత్య బాబు ఖచ్చితంగా ఆ ఇంటికి తీసుకెళ్తాడు, ఇక నువ్వు ఆ ఇంటి కోడలుగా, సునంద కోడలుగా, ఇక ఆదిత్యకు భార్యగా ఖచ్చితంగా ఆ ఇంట్లోనే ఉంటావు, ఇక నేను ఈ దివ్యను పెళ్లి చేసుకొని దివ్యను చూసుకుంటూ నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఇక దివ్యను నేను నీకంటే బాగా చూసుకుంటాను, ఇక నా గురించి నీకు తెలుసు కదా అమ్మాడి, నేను ఎంత మంచివాడినో, ఇక దివ్యను నేను బాగా చూసుకోలేనా, నా గురించి నీకు తెలుసు కదా అమ్మాడి, నేను ఎంత మంచివాడినో, ఇక అన్నీ కూడా తెలిసి నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నావెందుకు అని ఇక శ్రీను అయితే, నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు అమ్మాడి అని ఇక ఇలా అమ్మాడికి సారీ చెప్పి ఇక ఎప్పటికైనా నువ్వు నీ భర్తకు భార్యగా, ఆ సునందకు కోడలుగా ఇంట్లో అడుగు పెడతావు, నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని కాపాడాను అని ఇక శ్రీను అయితే ఈరోజు ఇలా ఆదిత్యకు ఆనందికి పెద్ద షాక్ ఇచ్చి మళ్ళీ ఇక దివ్యను పెళ్లి చేసుకుంటాడు. ఇక మరి ఆదిత్య కోపం పోయి ఆనందిని ఎప్పుడు భార్యగా తన ఇంటికి తీసుకెళ్తాడు, ఇక తీసుకెళ్తాడా, లేకుంటే శ్రీను చేసిన మోసానికి ఎప్పటికీ మర్చిపోకుండా ఆనందికి సరైన విధంగా బుద్ధి రావాలని ఇక శ్రీను మీద కోపం ఆనందిపై చూపించబోతున్నాడా ఆదిత్య అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.